1956 నవంబర్ 25 నడిరేయి, చిమ్మ చీకటి, హోరు గాలి, జోరు వాన, మనిషికి మనిషి కనపడని స్థితి. ఆలివ్ గ్రీన్ యూనిఫారంలలో ఉన్న కొందరు ఆయుధాలను పడవల్లో నింపుకుంటున్నారు. ఆ ప్రచండ తుఫాను వాతావరణంలో మెక్సికో తీరం నుంచి నౌకల ప్రయాణాన్ని అధికారులు నిషేధించారు. కానీ వారి చిన్న పడవ గ్రాండ్మా మాత్రం భీకర కెరటాలతో యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. దాంతో ఏ క్షణాన ఏమవుతుందోనని పడవలోని వారంతా భీతి చెందుతున్నారు. కానీ పొడగరి స్ఫురద్రూపి అయిన వారి నాయకుడు మాత్రం అకస్మాత్తుగా ఓ పాట పాడడం ఆరంభించాడు. సహచరుల నరాల్లో స్ఫూర్తిని నింపసాగాడు. పడవలోని వారు సైతం ఆ స్వరంతో జత కలిపారు. అది క్యూబా జాతీయ గీతం. ఆ స్ఫురద్రూపే ఫిడెల్ అలెగ్జాండర్ కాస్ట్రో రష్. ప్రజలకు మాత్రం కాస్ట్రోగా సుపరిచితులు. బవిరిగడ్డం, వింతైన టోపీ, చురుకైన చూపులు, గెరిల్లా యూనిఫామ్, హవానా చుట్ట, జలపాతంలా ఎగిసిపడే సుదీర్ఘ ప్రసంగాలు. ఇవే ఆయనను ఈ శతాబ్దంలో ఓ ప్రత్యేక వ్యక్తిగా భూగోళంపై నిలిపాయి. అర్ధ శతాబ్దంగా కాలాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం పెరటిలోని కరేబియన్ దీవుల్లో కార్చిచ్చును రగిలించాడు. విశ్వమంతా ఎర్ర జెండాలు నేలవాలుతున్నా ఆ పతాకం నీడలోనే అవిశ్రాంతంగా ముందుకు సాగాడు. మూడో ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచాడు. తన దేశాన్ని సగర్వంగా సమున్నతంగా నిలిపాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోని కొత్త శకానికి తెరతీసిన వాడు ఫిడెల్ కాస్ట్రో. క్రిస్టఫర్ కొలంబస్ 1492లో ఆ దీవిని కనుగొన్నప్పుడు మానవులు ఇంతవరకు కనీ విని ఎరుగని సుందర ద్వీపంగా దాన్ని అభివర్ణించాడు. అయితే ఆ భూలోక స్వర్గపు చరిత్ర అంతా కష్టాలు, కడగండ్లే. పలు లాటిన్ అమెరికా దేశాలు స్పెయిన్ వలసల నుంచి బయటపడ్డ క్యూబా మాత్రం 19వ శతాబ్దంలోనూ వలసలో మగ్గింది. దాని నుంచి విముక్తి కోసం 1868 అక్టోబర్ 10న సుదీర్ఘ పోరాటం ఆరంభించింది. అయినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో తిరుగుబాటుదారుల పట్ల అమెరికా సానుభూతిని చూపింది. అదే సమయంలో తన దేశ నౌకల ప్రయాణానికి అనువుగా కీలకమైన పనామా కెనాల్పై పట్టు సాధించేందుకు క్యూబాను తన పరిధిలో ఉంచుకోవాలని అమెరికా ఆశించింది. ఎట్టకేలకు 1902లో క్యూబా స్వతంత్ర దేశమయ్యింది. అయితే ఓ ఒప్పందానికి అంగీకారం తెలపాలని అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఆ ప్రకారం క్యూబా భూభాగంపై సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికాకు హక్కు లభించింది. ఫలితంగా క్యూబా వ్యవహారాలలో అమెరికా నిత్యం జోక్యం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఫిడెల్ కాస్ట్రో ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలోని మయారిలో చెరకు తోటలో జన్మించాడు. అతని బాల్యం పైలా పచ్చీసుగా సాగింది. పొడగరి దృఢకాయుడు అయిన ఫిడెల్ తన కుటుంబంలోని పిల్లలతో కలిసి విస్తారమైన తండ్రి చెరకు తోటల్లో పరిగెడుతోనో గుర్రపు స్వారీ చేస్తూనో గడిపేవాడు. అదుపాజ్ఞలు లేని అనంతమైన శక్తి ఉన్న పసివానిగా ఎదిగాడు. 1942 హవానాలో ఫిడెల్ హై స్కూల్ విద్య ఆరంభమయ్యింది. రోమన్ క్యాథలిక్కులు నడిపే ఆ స్కూల్ ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ స్కూల్లో ఫిడెల్ చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. పాఠశాలలో ఉండగా తెలివైన విద్యార్థిగా, అద్భుత వక్తగా, ఛాంపియన్ అథ్లెట్గా గుర్తింపు పొందాడు. 1944లో క్యూబాలోనే అత్యుత్తమ హై స్కూల్ అథ్లెట్గా ఎంపికయ్యాడు. 1945లో కాస్ట్రో హవానా విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం విద్యార్థి రాజకీయాలతో హింసాత్మకంగా ఉండేది. ఫిడెల్ డైనమిక్ లక్షణాలను గమనించిన సాటి విద్యార్థులు
అతనిని తొలి ఏడాదిలోనే తమ విశ్వవిద్యాలయ ఫెడరేషన్ సంఘం నేతగా ఎన్నుకున్నారు. ఆ సమయంలోనే లాటిన్ అమెరికా దేశాల్లో సాగుతున్న అనేక పోరాటాలను కాస్ట్రో గమనించాడు. 1910 మెక్సికో విప్లవం, 1917 రష్యా విప్లవం అప్పటికే క్యూబా ప్రజల్ని తాకాయి. కేవలం విప్లవం మాత్రమే అమెరికాపై ఆధారిత క్యూబా పరిస్థితిని మార్చగలదని, ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించగలదని కాస్ట్రో విశ్వసించాడు. 1933 ఆగస్టు నెలలో సమ్మెల కెరటాలు, భారీ ప్రదర్శనలు క్యూబాను కుదిపివేశాయి. ఫలితంగా అప్పటి ప్రభుత్వం గద్దెదిగాల్సి వచ్చింది. ఈ సమయంలో ఫుల్జెన్సియో బాటిస్టా నాయకత్వంలోని సైనికాధికారులు ఆధిపత్యం సంపాదించారు, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తరువాత 7 సంవత్సరాల పాటు పలువురు పౌర సైనిక అధ్యక్షులు తురుపు ముక్కల్లా వచ్చిపోయారు. కాని తెర వెనుక కథ నడుపుతూ వచ్చినవాడు బాటిస్టాయే. ఈ కాలం యావత్తు క్యూబా నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో సామాజిక, కార్మిక అశాంతి దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. 1935లో జరిగిన దేశవ్యాప్త సమ్మె నిర్దాక్షిణ్యంగా అణచివేతకు గురయ్యింది. మరోపక్క బాటిస్టా ఆచరణలో కూడా తానే అధ్యక్షునిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అనేక రాజకీయ మార్పులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చెల్లాచెదురైపోయాయి. ఇక మిగిలిన ఏకైక విప్లవ శక్తి క్యూబా విద్యార్థులు మాత్రమే. ఈ విద్యార్థుల నిరసనలకు కేంద్ర బిందువుగా ఫిడెల్ కాస్ట్రో నిలిచాడు. క్యూబాను విముక్తి చేయడం విప్లవకారుల విధి అని ఉద్బోధించాడు. క్రొంగొత్త విప్లవ వ్యూహాన్ని సొంతంగా తయారు చేసుకోవాలని కాస్ట్రో నిర్ణయించుకున్నాడు. ఫలితంగా అనేక సార్లు అరెస్టయ్యాడు. విచారణలో భాగంగా తనకు తానుగా వాదించుకుంటూ కోర్టులో కాస్ట్రో 2 గంటల పాటు హిస్టరీ విల్ అబ్జాల్వ్ మీ, చరిత్ర తీర్పు నా పక్షమే అంటూ చేసిన ప్రసంగం క్యూబా ప్రజలకు మేనిఫెస్టోగా మారింది, చరిత్రలో చిరస్థాయి అయ్యింది. అప్పుడే కాస్ట్రోకు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 1954 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అధ్యక్షునిగా ఎన్నికైన బాటిస్టా తన పదవి సురక్షితమని భావించి రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాడు. జైలు నుంచి విడుదలైన కాస్ట్రో తిరిగి ఉద్యమానికి ఊపిరులూదాలని నిర్ణయించుకున్నాడు. తమ దేశ పోరాట యోధుడు జోస్ మార్టీలాగానే విదేశీ భూభాగంపై నుంచే వ్యూహాలు రూపొందించాలని భావించాడు. 1955 జూలై 7న మెక్సికో దేశానికి ప్రవాసిగా తరలాడు. ఏడాదిలో విజయ దరహాసంతో తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అక్కడే ప్రపంచ ప్రఖ్యాత విప్లవకారుడు ఎర్నెస్ట్ చెగువేరాతో పరిచయమయ్యింది కాస్ట్రోకి. ఆ తరువాత ఆయుధాలు సమకూర్చుకొని క్యూబా తీరానికి వస్తున్న కాస్ట్రో తుఫానులో చిక్కుకొని వాటిల్లో అధిక భాగాన్ని కోల్పోయాడు. అదే సమయంలో అతని పిలుపుకు స్పందించి క్యూబాలో జరిగిన తిరుగుబాటు అణచివేతకు గురయింది. సైన్యం అప్రమత్తమయ్యింది. తాము క్యూబా తీరాన్ని చేరటాన్ని ప్రభుత్వం గుర్తించిందని కాస్ట్రో గ్రహించారు. దాంతో కాస్ట్రో, అతని సహచరులు నిద్రాహారాలు లేకుండా 3 రోజుల పాటు సురక్షిత ప్రదేశాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగారు. తుదకు 3వ రోజున ఓ చెరకు తోటలో మకాం వేశారు. అయితే స్థానిక రైతు చేసిన ద్రోహం వల్ల ఆ చెరకు తోటను సైనికులు చుట్టుముట్టారు. వారు తిరుగుబాటుదారులపై కాల్పులు ప్రారంభించారు. ఈ పోరులో 20 మంది కాస్ట్రో అనుయాయులు మరణించారు. మిగతా వారు చిన్న బృందాలుగా తప్పించుకున్నారు. తనతో పాటుగా మిగిలిన మరో 2 కలిసి కాస్ట్రో కొన్ని రోజుల పాటు ప్రభుత్వ సైనికుల కంటపడకుండా ఎత్తైన కొండ ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడ నుంచి తిరిగి అనుచరులను సమకూర్చుకొని సమరభేరి మోగించాడు. 1958 మే 24 బాటిస్టా కాస్ట్రోను అణచివేయడానికి 10,000 మంది సైనికులను పంపాడు. అయితే ఈ సైనికులకు శిక్షణ లేకపోవడం వల్ల, తిరుగుబాటుదారులు గెరిల్లా యుద్ధతంత్రంలో కాకలు తీరడం వల్ల బాటిస్టా సైన్యం సుదీర్ఘ యుద్ధ క్రమంలో ఓడిపోయింది. ఒకదాని తరువాత ఒకటిగా
వివిధ ప్రావిన్సులు తిరుగుబాటుదారుల వశమయ్యాయి. 1959 జనవరి 1వ తేదీన పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన బాటిస్టా దేశం బదిలి పలాయనం చిత్తగించాడు. బాటిస్టా పలాయన వార్తను తెలుసుకున్న కాస్ట్రో శాంటియాగో నగరంపై దాడి చేసి రాజధాని హవానాలోకి అడుగుపెట్టాడు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, రేడియో స్టేషన్లు, సైనిక స్థావరాలు తిరుగుబాటుదారుల వశమయ్యాయి. ఈ పరివర్తన అంతా దాదాపు శాంతియుతంగా జరిగింది. 500 మైళ్ల దారి పొడుగున ప్రజలు కాస్ట్రోకు నీరాజనాలు పలికారు. అధ్యక్ష భవనం దగ్గర 5 లక్షల మంది క్యూబన్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తిరుగుబాటు విజయవంతమయ్యింది. అయితే క్యూబా ప్రజల తక్షణ సమస్యల్ని పరిష్కరించేందుకు ఏం చెయ్యాలనే విషయంలో బహుశా కాస్ట్రోకు కూడా అవగాహన లేదు. కొంత గందరగోళం నడుమ క్యూబా పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. కొత్త ప్రభుత్వం మొదట చేపట్టిన చర్యలు విప్లవాత్మకంగా కాక సంస్కరణాత్మకంగా సాగాయి. క్యూబా ప్రధానంగా వ్యవసాయక దేశం. ఆ దేశపు భూభాగంలోని 4వ వంతు భాగం చెరకు తోటలే. దేశ జనాభాలోని 3వ వంతు మంది ఆ తోటల్లోని కూలీలే. ఎగుమతులలో 80% వాటా పంచదారదే. అయితే చెరకు తోటలలోని అత్యధిక భాగం కొద్దిమంది వ్యక్తులు లేదా కంపెనీల చేతుల్లో ఉండేది. ఈ యజమానుల్లో అధికులు అమెరికాలో నివసించేవారే. దాంతో వ్యవసాయ సంస్కరణలకు కాస్ట్రో శ్రీకారం చుట్టారు. ఫలితంగా చెరకు ఎస్టేట్ల యజమానులు, కంపెనీలు కాస్ట్రోపై కత్తిగట్టాయి. తన వ్యవసాయక సంస్కరణలు అమలు జరిపేందుకు కాస్ట్రో కమ్యూనిస్టు పార్టీలతో చేతులు కలిపారు. అనుభవం, నిర్మాణ దక్షత గల కమ్యూనిస్టుల సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాల్లోని ఏ దేశము కాస్ట్రోకి అంతగా సహకరించకపోవడంతో సుదూరంలో ఉన్న సోవియట్ యూనియన్తో ఒప్పందాలు చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే అతి చేరువలో ఉన్న అమెరికా భూభాగం నుంచి ప్రవాస క్యూబన్ల దాడులు అమెరికా క్యూబా సంబంధాలకు విఘాతం కలిగించాయి. అమెరికాలోని ఐసెన్హోవర్ ప్రభుత్వం తమ దేశంలోని క్యూబా ప్రవాసితుల సాయంతో దాడి చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. పరిస్థితిని గమనించిన కాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలను జాతీయం చేశాడు. ఫలితంగా అమెరికా మరింత ఆగ్రహించింది. అందుకు తగు గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది. అయితే చివరకు తనే పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కెనడీ క్యూబాపై దాడికి మొదట తటపటాయించాడు. ప్రపంచ దేశాల ప్రజాభిప్రాయానికి వెరచాడు. అయితే 1961 ఏప్రిల్లో బే ఆఫ్ పిగ్స్ దాడిగా ప్రఖ్యాతిగాంచిన దాడి క్యూబాపై జరిగింది. అయితే ఆ దాడిని క్యూబా సైనికులు, ప్రజలు వమ్ము చేశారు. అసలు కాస్ట్రో ఏనాడు తను కమ్యూనిస్టునని చెప్పుకోలేదు. విప్లవానంతర పరిణామాలు ఆయనను మరో ప్రత్యామ్నాయం లేకుండా చేశాయి. ఆనాటి రష్యా అధ్యక్షుడు క్రుష్చేవ్ మాటల్లో చెప్పాలంటే కాస్ట్రో ఇప్పటికైతే కమ్యూనిస్టు కాడు, కానీ ఆయన్ను అనతి కాలంలోనే అమెరికన్లు కమ్యూనిస్టుగా చేశారు. అమెరికా కుట్రలన్నీ విఫలమైన తరువాత కాస్ట్రో క్యూబాను మార్క్సిస్ట్ లెనినిస్ట్ రాజ్యంగా ప్రకటించారు. ఎన్నికలు ఉండవని ప్రకటించారు. ఈ క్రమంలో క్యూబా, అమెరికాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోవడంతో క్యూబా సోవియట్ యూనియన్కు మరింత సన్నిహితమయ్యింది. ఈ సందర్భంలోనే అణ్వాయుధ క్షిపణులతో సహా మరిన్ని రక్షణ రంగ ఆయుధాలను క్యూబాకు సరఫరా చేస్తామని రష్యా వాగ్దానం చేసింది. దీన్ని అమెరికా భరించలేకపోయింది. ప్రపంచంలో క్యూబా మిసైల్ సంక్షోభంగా పేరుగాంచిన చారిత్రక ఘట్టానికి తెరలేచింది. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చిచ్చు రగులుకుంది. ఈ సంఘటన భూగోళాన్ని 3వ ప్రపంచ యుద్ధం ముంగిటకు నెట్టింది. అమెరికా వెనక్కు తగ్గింది. క్యూబాపై అమెరికా దాడి చేయనని వాగ్దానం చేస్తే తమ క్షిపణులను తొలగిస్తామని నాటి రష్యా అధ్యక్షుడు క్రుష్చేవ్ ప్రతిపాదించాడు. అమెరికా దీనికి తక్షణం అంగీకరించింది. అయితే ఈ వ్యవహారమంతా కాస్ట్రోతో సంప్రదించకుండానే జరిగిపోయింది. దీనితో కాస్ట్రో అగ్రహోదగ్ధుడయ్యాడు. అంతర్జాతీయ రాజకీయాలలో ఇది ఆయనకొక గుణపాఠం. ఫలితంగా కాస్ట్రో
అలీన ఉద్యమం వైపు మొగ్గు చూయించాడు. 1979లో అలీనోద్యమానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తరువాత ఆయన మూడో ప్రపంచ దేశాలకు, ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలోని అనేక దేశాలకు బాసటగా నిలబడ్డాడు. వారి విముక్తి పోరాటాలకు మద్దతిచ్చాడు. అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణులను నిరసించాడు. అమెరికా కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డాడు. ఈ 4.5 దశాబ్దాల కాలంలో కాస్ట్రోపై అమెరికా గూఢచారి సంస్థ దాదాపు 638 సార్లు హత్యాయత్నాలను చేసింది. అయితే మృత్యుంజయునిలా కాస్ట్రో ప్రతిసారి బయటపడ్డారు. కాస్ట్రోను అంతం చేయడం ద్వారానే క్యూబాలో కమ్యూనిజాన్ని కాలరాయొచ్చన్న అమెరికా వ్యూహం ప్రతిసారి బెడిసికొట్టింది. అంతేకాకుండా ఆ చిన్న దేశం అమెరికా ఆంక్షలన్నిటినీ భరిస్తూ తన విధానాలతో ముందుకు సాగడం యావత్ ప్రపంచాన్ని నిబ్బెరపరిచింది. 1990 నాటికి సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ వ్యవస్థ పతనమయ్యింది. సోవియట్ యూనియన్తో విస్తారమైన వాణిజ్య సంబంధాలు గల క్యూబాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. అయినా కాస్ట్రో వెనుకంజ వెయ్యలేదు. క్యూబా పయనం సోషలిజం దిశగా ముందుకేనన్నాడు. స్వావలంబనతో కూడిన ఆర్థిక విధానాలను అనుసరించాడు. క్యూబా విప్లవం సాధించిన విజయాలను సాధ్యమైనంతగా కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, ఆ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కాస్ట్రోదే. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి దేశాన్ని పురోగమింపజేసిన గొప్ప వ్యూహకర్త ఆయన. విప్లవానంతరం దేశంలో తొలి విప్లవ చర్యలుగా 6 రంగాలలో కాస్ట్రో పెను సంస్కరణల్ని చేపట్టాడు. భూమి, కూడు, గూడు, విద్య, పారిశ్రామికీకరణ, ప్రజల ఆరోగ్య సమస్యలపైన సమరశంఖం పూరించాడు. స్వల్పకాలంలోనే అద్భుత ఫలితాలు సాధించాడు. దాంతో సంపూర్ణ అక్షరాస్యత ఓ దశాబ్దంలోనే సాధ్యమయ్యింది. విద్యా, వైద్య రంగాలలో ఉచిత సేవలు అందుబాటులోకొచ్చాయి. ప్రజలందరికీ సామాజిక భద్రత లభించింది. దేశంలో చమురు ఉత్పత్తి, విద్యుత్తు, బయోటెక్నాలజీ, చక్కెర వంటి పరిశ్రమల పురోభివృద్ధికి కాస్ట్రో చేసిన కృషి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. ఈ చర్యలే తదనంతర కాలంలో దేశ ఆర్థిక స్వావలంబనకు కీలకాంశాలుగా మారాయి. రసాయనాలను ఉపయోగించి చేసే వ్యవసాయం స్థానంలో మరే ఇతర దేశం చెయ్యని రీతిలో క్యూబా ఆర్గానిక్ వ్యవసాయాన్ని కూడా విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఆడంబరాలు, అట్టహాసాలకు కాస్ట్రో బహుదూరం. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల నడుమ నివసించే దేశాధ్యక్షుడు కాస్ట్రో. చివరకు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు న్యూయార్క్ వెళ్లినప్పుడు కూడా సాధారణ బస్తీలో బస చేసి తానేమిటో లోకానికి చాటాడు. 1991లో మొదలైన క్యూబా ఒంటరితనం ఆ దశాబ్దం ముగిసేలోగా మారిపోయింది. క్యూబా స్ఫూర్తితో 1998 నుంచి లాటిన్ అమెరికాలోని అనేక దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడసాగాయి. క్యూబా విప్లవం సామాన్య ప్రజల్లో వెలిగించిన జ్యోతిని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించేందుకు యావత్ లాటిన్ అమెరికాలోని పేదలు చరిత్ర వేదికపైకి ఎక్కారు. ఇది కాస్ట్రో సాధించిన అత్యద్భుత విజయం. 2006 జూలై 31 తీవ్ర ఉదరకోశ ఆరోగ్య సమస్యతో బాధపడ్డ కాస్ట్రో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పుడే తన పదవి బాధ్యతల్ని చిరకాల సహచరుడు రౌల్ కాస్ట్రోకి అప్పగించారు. 2008 ఫిబ్రవరి 19 ఇక తాను ఏ బాధ్యతలు తీసుకోనని ప్రకటించారు. ప్రకృతి ధర్మానికి తలవొగ్గాడు. మేధో సైనికుడిగా పనిచేస్తానని బాస చేశాడు. 2016 నవంబర్ 25 మహా విప్లవవాది, ప్రజల కోసం తపన పడిన నిప్పు కణం, ఒక మహానాయకుడు నింగికెగిశాడు. ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. తొంభై వసంతాలు చూసిన ఆ మహనీయుడు కోసం విశ్వమంతా దుఃఖించింది.
దేశ విదేశాల నుంచి ఆ మౌనమూర్తికి ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. నవంబర్ 26 ఫిడెల్ కాస్ట్రో భౌతిక దేహానికి దహన సంస్కారం జరిగింది. క్యూబా ప్రభుత్వం 9 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన చితాభస్మాన్ని దేశమంతా ఊరేగించి డిసెంబర్ 4న అంటే ఈ రోజు శాంటియాగోలో పాతిపెట్టే కార్యక్రమం పూర్తయింది. పంతొమ్మిది 1959 నుంచి 2008 దాకా అంటే 49 సంవత్సరాల పాటు చరిత్ర పుటల్లో తనదైన ముద్ర వేసి బడుగు దేశాల ప్రజలకు బాసటగా నిలచి దగాపడ్డ ప్రజల గొంతుకగా నినదించాడు కాస్ట్రో. ఆయన నాయకత్వంలో క్యూబాలో సాగిన విప్లవం, ప్రజలు సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు, ఆయనపై జరిగిన దాడులు, కుట్రలు అన్నీ కలగలిపితే అదో అద్భుతం. దాని ముందు చిత్ర విచిత్ర హాలీవుడ్ సినిమాలు సైతం ఎందుకు పనికిరావు. బహుశా భవిష్యత్ తరాలు కాస్ట్రో లాంటి ఓ మహావ్యక్తి నిజ జీవితంలో మన మధ్యే ఇంత సాహసవంతంగా జీవించాడు అంటే నమ్మలేరేమో. అందుకే ఆయన మన కాలపు మహా మనిషి, ప్రపంచ ప్రజలకు నిజమైన దిక్సూచి, భావి ప్రపంచానికి మార్గదర్శి.